హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెకీ డివైస్. గైస్, మీరు 25,000 రూపీస్లో ఒక మంచి గేమింగ్ మొబైల్ కొందామని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే గైస్. ప్రజెంట్ మనకు 25,000 రూపీస్లో చాలా మొబైల్స్ అనేవి ఉన్నాయి. మనకి వీటిలో ఒక బెస్ట్ గేమింగ్ మొబైల్ గురించి చెప్తా. అది కూడా మనకు 25,000 రూపీస్లోనే. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఈ మొబైల్ వచ్చేసి ఐక్యూ నియో 7 గైస్. ఇది యాక్చువల్గా మనకి ఈ మొబైల్ లాంచ్ అయింది వచ్చేసి 30,000 రూపీస్కి లాంచ్ అయింది. ఇప్పుడు మనకు ఆఫర్స్ అన్నీ కట్ అయ్యి ఇప్పుడు ఫైనల్గా మనకి 25,000 రూపీస్కి వస్తుంది. మనకు ఓవరాల్ వచ్చేసి 5,000 రూపాయలని తగ్గింది కదా ఈ మొబైల్ ప్రైస్ మీద. ఈ 25,000 రూపీస్లో ఒక మంచి గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే, దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 120 హెచ్ఎస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది కదా ఇది. మనకు గేమింగ్ ఆడేటప్పుడు మెయిన్గా యూజ్ అయ్యేది వచ్చేసి డిస్ప్లేనే కదా. మనకు డిస్ప్లే ఎంత పెద్దగా ఉంటే మనకు గేమింగ్ అనేది అంత బాగుంటుంది ఎక్స్పీరియన్స్. దీంట్లో మనకు 6.78 ఇంచెస్ వస్తుంది. ఓవరాల్ వచ్చేసి ఒక మనకు మంచి పెద్ద డిస్ప్లే అని చెప్పొచ్చు. మీరు గేమింగ్ ఆడేటప్పుడు మీకు అన్ని చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా కనిపిస్తాయి. దాంతోపాటు ఇది AMOLED డిస్ప్లే కాబట్టి మనకు కలర్స్ అనేది ఇంకా బాగుంటాయి కదా మనకు. ఓవరాల్ మన గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో బ్రైట్నెస్ కూడా 1300 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. మీరు ఒకవేళ బయట గేమింగ్ ఆడుతున్నా కూడా డిస్ప్లే అనేది మనకు బ్రైట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది కదా మనకు. దాన్ని బట్టి మీరు గేమింగ్ అనేది ఈజీగా ఆడుకోవచ్చు. ఇది వచ్చేసి ఈ బడ్జెట్లో ఒక మంచి డిస్ప్లే కదా మనకు. 6.78 ఇంచెస్ వస్తుంది. దాంతోపాటు AMOLED డిస్ప్లే, బ్రైట్నెస్ కూడా మనకు బాగానే ఉంటుంది. నెక్స్ట్ గైస్, దీంట్లో మనకు కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 64 MP OIS కెమెరా వస్తుంది. ఈ కెమెరా కూడా బాగుంటుంది కదా మనకు. మీరు గేమింగ్తో పాటు ఒక మంచి కెమెరా అని చెప్పొచ్చు. మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచి డీసెంట్ ఫొటోస్ వస్తాం మనకు. నెక్స్ట్ గైస్, దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 8200 ప్రాసెసర్ వస్తుంది. మనకు మెయిన్గా గేమింగ్కి యూజ్ చేసేది వచ్చేసి ప్రాసెసర్ కదా మనకు. ప్రాసెసర్ ఎంత పవర్ఫుల్ ఉంటే మన గేమింగ్ అనేది అంత బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు MediaTek Dimensity 8200 ప్రాసెసర్. ఇది వచ్చేసి మనకు మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ కదా ఇది. మీరు ఎలాంటి గేమ్ వేసినా కూడా మనకి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ ఏమి ఉండవు. ఓవరాల్ వచ్చేసి ఈ బడ్జెట్లో ఒక బెస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఇది MediaTek నుంచి. దాంతోపాటు దీంట్లో మనకు 3D కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మనకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉండడం వల్ల గేమింగ్ ఆడే తర్వాత ఆటోమేటిక్ కాసేపుకి కూలింగ్ కూడా అవుతుంది. ఇది కూడా మనకు చాలా మంచి యూస్ఫుల్ ఫీచరు. దాంతోపాటు దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. మనకు మొత్తం 2 స్పీకర్స్ ఉంటాయి. మీరు గేమింగ్ ఆడేటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ సౌండ్స్ కూడా మనకు చాలా క్లియర్గా వినిపిస్తాయి. నెక్స్ట్ దీంట్లో మనకు గేమింగ్ సంబంధించిన ఫీచర్స్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే మనకి ఇది గేమింగ్ మొబైల్ కాబట్టి గేమింగ్ ఫీచర్స్ కూడా ఉంటాయి కదా ఇది. దీంట్లో మనకు వైబ్రేషన్స్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ లీనియర్ మోటార్స్ కూడా ఉంటాయి. అంటే మీరు ఏదైనా ఫైర్ వేసినప్పుడు వైబ్రేషన్స్ ఉంటాయి కదా మీరు గేమింగ్ ఆడేటప్పుడు, ఆ వైబ్రేషన్స్ కూడా మనకు చాలా బాగుంటాయి కదా మనకు. గేమింగ్ ఆడేటప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది కొద్దిగా స్మూత్గా ఉంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు మోషన్ కంట్రోల్స్ కూడా వస్తాయి. అంటే మీరు ఏదైనా ఇట్లా డిస్ప్లే మూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఫైర్ అవడం కానీ, దీంట్లో కలిసి మనకు గేమింగ్ సంబంధించిన ఫీచర్స్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయి మనకు. అల్ట్రా బూస్ట్ మోడ్ కానీ, లేకుంటే వాయిస్ చేంజర్ యాప్ కానీ, నేను గేమింగ్ సంబంధించిన ఫ్రేమ్ డ్రాప్స్ ఇంప్రూవ్ చేయడము, ఇలాంటి గేమింగ్ సంబంధించిన ఫీచర్స్ అనేవి కొద్దిగా ఎక్కువనే ఉంటాయి కదా దీంట్లో. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు 25,000 రూపీస్లో. దీంట్లో కలిసి బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 5000 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. మనకి దీంట్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వేసేది. ఎందుకంటే 120 watts ఉండడం వల్ల మీ మొబైల్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది. మనకు జస్ట్ 25 minutes లోపలనే ఫుల్ ఛార్జ్ అనేది అవుతుంది కదా. ఇది గేమర్స్కి అనేది చాలా మంచి ఫీచర్ ఇది. ఎందుకంటే మీరు గేమింగ్ ఆడేటప్పుడు ఒకవేళ మొబైల్ ఛార్జ్ అయిపోయినా కూడా మీకు జస్ట్ 20 minutesలో ఫుల్ ఛార్జ్ అనేది అవుతుంది. మీరు అప్పుడు నాన్ స్టాప్ గేమింగ్ అనేది ఆడుకోవచ్చు. మీరు ఒకవేళ గేమింగ్ కోసమే ఒక మంచి మొబైల్ చూసినట్లయితే ఈ ఐక్యూ నియో 7 అనేది మనకు చాలా మంచి ఆప్షన్ కదా మనకు. ఎందుకంటే ఈ బడ్జెట్లో మనకు వేరే ఏ మొబైల్స్ కూడా లేవు గేమింగ్కి. ఈ ఐక్యూ నియో 7 అనేది మనకు ఒక మంచి మొబైల్ 25,000 రూపీస్లో. ఇది వచ్చేసి మనకు అమెజాన్లో దొరుకుతుంది. ఈ మొబైల్కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకవేళ కొనాలనుకుంటే అక్కడ నుంచి కూడా వెళ్ళి చెక్ చేయండి. ఇంతకేసి వీడియో మీరు ఒకవేళ 25,000 రూపీస్లో మెయిన్ ప్రయారిటీ వచ్చేసి గేమింగ్ అయితే ఈ ఐక్యూ నియో 7 అనేది మనకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.